Hello everyone. Now we are going to discuss another important concept in foundations of data science, which is called data security and various data security issues related to data science. So data science sector లో డేటా సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంట్, ఆ డేటా సెక్యూరిటీకి ఏవేవి ఇష్యూస్ ఉంటాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో డేటా సెక్యూరిటీ అంటే మనం డేటా సైన్స్ లో మొత్తం అన్ని అప్లికేషన్స్ చేస్తున్నాం కానీ సో ఆ డేటాని వేరే వాళ్ళకి లీక్ అవ్వకుండా అనాథరైజ్డ్గా యాక్సెస్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఎసెన్షియల్ కాన్సెప్ట్. సో ఎందుకంటే మన దగ్గర ఉన్న డేటాయే ఇప్పుడు మనీ అన్నమాట. మన దగ్గర ఉన్న డేటా ఈజ్ వర్త్ మోర్ దాన్ మనీ. సో మన దగ్గర ఉన్న డేటాతో ఏవైనా ఎవరైనా చేయొచ్చు, మిస్యూజ్ చేయొచ్చు. సో ఆ డేటా సెక్యూరిటీ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కీ కాన్సెప్ట్. సో అయితే డేటా సెక్యూరిటీని మనం ఏ విధంగా చేస్తామనే విషయాలన్నీ ఇందులో చూద్దాము. సో ఫస్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ డేటా సెక్యూరిటీ మనం తీసుకున్నట్టయితే ఫస్ట్ మనం చేసుకోవాల్సింది, మన దగ్గర ఉండాల్సిన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, ఎవరికి చెప్పకూడని ఇన్ఫర్మేషన్ చెప్పకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ అనాథరైజ్డ్ గా ఉండే పర్సన్స్ కి యాక్సెస్ అనేది ఉండకుండా మన సిస్టమ్స్ ని చూసుకోవాలి. డేటా యాక్యురేట్ గా ఉండాలి అండ్ డేటా అవైలబుల్ గా ఉండాలి. సో లీగల్ గా రెగ్యులేషన్స్ అన్ని మనం పాటించాలి. అండ్ ఆర్గనైజేషనల్ రెప్యుటేషన్ ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఫర్ డేటా సెక్యూరిటీ. అంటే ఈ ఆబ్జెక్టివ్స్ మీద డేటా సెక్యూరిటీ పనిచేస్తుంది. సో ఎలా పనిచేస్తుంది, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి అన్న విషయాలు మనం చూసినట్టయితే సిఐఏ ట్రయాడ్ అని చెప్పి దాన్ని అన్అఫీషియల్ గా చెప్తారు. సో సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ. సో డేటా కాన్ఫిడెన్షియాలిటీ అంటే ఇంపార్టెంట్ అనుకున్న థింగ్ ని మనం ఎప్పుడు కూడా బయట అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరికి మనం చెప్పకూడదు. సో ఎవరికైతే అథారిటీ ఉందో వాళ్ళతో మాత్రమే డేటాని, సెన్సిటివ్ డేటాని షేర్ చేసుకోవాలి. సో దాన్ని కాన్ఫిడెన్షియాలిటీ అంటారు. ఈ కాన్ఫిడెన్షియాలిటీని బ్రేక్ అవ్వకుండా మనం యూజ్ చేసే మెథడ్స్ ఏంటున్నాయండి అంటే పాస్వర్డ్ పెట్టడం, డేటా ఎన్క్రిప్ట్ చేయడం, అథెంటికేషన్ అండ్ యాక్సెస్ కంట్రోల్. లైక్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఏ విధంగా కస్టమర్ డీటెయిల్స్ అకౌంట్స్ అన్నిటిని చేస్తారో అలాగనమాట. మన బ్యాంకుని మనమే యాక్సెస్ చేసుకునేలాగా పిన్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ. సో దిస్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్షియాలిటీకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ థింగ్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ, అంటే స్ట్రాంగ్నెస్ లైక్ యాక్యురేట్ థింగ్ అనమాట. సో ఇంటిగ్రిటీ ఎన్ష్యూర్స్ ద డేటా ఈజ్ యాక్యురేట్ అండ్ హ్యాస్ నాట్ బీన్ ఆల్టర్డ్ వితౌట్ ఆథరైజేషన్. అంటే దాన్ని చేంజ్ చెయ్యాలి అని అంటే మనం ఆథరైజ్డ్ గా ఉన్న పర్సన్ అయి ఉండాలి. మన అథారిటీ లేకుండా వేరే ఎవరో పర్సన్ వచ్చి మన డేటాని చేంజ్ చేస్తాననేలాగుంటే ఆ సిస్టమ్ వేస్ట్ కదా. సో అంత స్ట్రాంగ్ గా సిస్టమ్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా ఇంటిగ్రిటీ. సో ఆ డేటా ఇంటిగ్రిటీ ఏ మెథడ్స్ వాడతారండి అంటే హ్యాషింగ్ ఒక మెథడ్, చెక్సమ్స్ అండ్ డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి వాడతారు. ట్రిక్స్ టు అవాయిడ్ అనెథికల్. నెక్స్ట్ వన్ కదా, నెక్స్ట్ అవైలబిలిటీ. సో డేటా అవైలబిలిటీ. సో ఎప్పుడైనా ఆథరైజ్డ్ యూజర్స్ ఆ డేటాను తీసుకోవాలి అంటే డేటా వెంటనే అవైలబుల్ గా దొరికే విధంగా ఉండాలి. సో ఒకవేళ అది క్రాష్ అయినా వేరే దగ్గర మనం దాని తాలూకా కాపీని పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డేటా బ్యాకప్, క్లౌడ్ స్టోరేజ్, డిజాస్టర్ రికవరీ అండ్ రిడెండెంట్ సర్వీసెస్. సో 24/7 ఆ సర్వీసెస్ మీదే పనిచేస్తూ ఉండాలి. అండ్ డేటా సెక్యూరిటీ ఇష్యూస్ బేసికల్ గా ఏవేవి ఎక్కడెక్కడ ఏరియాస్ లో వస్తాయంటే డేటా బ్రీచెస్ అంటారు. సో డేటా బ్రీచెస్ అంటే కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రేక్ అవుతుంది. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ నుంచి. బై మౌత్ పబ్లిసిటీ అయినా అవ్వచ్చు, లేదంటే హ్యాకర్స్ సిస్టమ్స్ ని హ్యాక్ చేయడం ద్వారా అవ్వచ్చు, డీటెయిల్స్ ద్వారా అవ్వచ్చు. ఏదో రకంగా డేటా బ్రీచెస్ ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ఇష్యూ. అండ్ అనాథరైజ్డ్ యాక్సెస్, అథారిటీ లేని పర్సన్స్ వీక్ పాస్వర్డ్స్ పెట్టుకోవడం ద్వారా కానీ లేదంటే హింట్స్ ఇవ్వడం ద్వారా కానీ పాస్వర్డ్స్ ని పూర్ సెక్యూరిటీ ఉండడం ద్వారా కానీ యాక్సెస్ అనేది అనాథరైజ్డ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ డేటా లీకేజ్ ఆల్సో. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అటువంటిది యాక్సిడెంటల్లీ కానీ ఇంటెన్షనల్లీ కానీ ఎవరితోని షేర్ చేసుకోకూడదు. ఒకవేళ షేర్ చేసుకుంటే మాత్రం మన డేటా అనేది లీక్ అయ్యేటటువంటి హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మాల్వేర్ అండ్ ర్యాన్సమ్ వేర్. సో ఇవన్నీ యాంటీవైరస్ ఉంటే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మాలిషియస్ సాఫ్ట్వేర్స్ అనేవి అన్నోన్ పార్టీస్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవడం, పేమెంట్స్ అనేటటువంటి వేరే వేరే వాళ్ళకి కేటగిరీ పర్సన్స్ కి చేయడం. సో
సో ఇలాంటివన్నీ కూడా మాల్వేర్ అండ్ ట్రాన్స్ఫర్వేర్ కేటగిరీ కింద వస్తాయి. సో ఇవన్నీ కూడా మనం తప్పించుకోవాలి. అండ్ డేటా ప్రైవసీ ఇష్యూస్ కొన్ని ఉంటాయి. సో డేటా పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ ని మన రెగ్యులర్ గా వాడేటటువంటి అకౌంట్స్ ని విజిలెంట్ గా కాపాడుకుంటూ ఉండకపోతే డేటా ప్రైవసీ ఇష్యూస్ లైక్ సోషల్ మీడియాస్ లో మనం పోస్ట్ చేస్తున్న పిక్చర్స్ కానివ్వండి, బ్రౌజింగ్ హిస్టరీ, సో ఇవన్నీ ప్రాపర్ కన్సెంట్ తో మనం వాడుతూ ఉండాలి. అండ్ ఇన్సైడర్ థ్రెడ్స్, సో వీక్ అథెంటికేషన్ అంటే పాస్వర్డ్స్ అనేవి చాలా తక్కువ ఉండడం, ఈజీ పాస్వర్డ్స్ పెట్టుకోవడం. సో ఒక సర్వేలో తేలింది ఏంటి అంటే 1 2 3 4 5 6 అండ్ పాస్వర్డ్ ప్లేస్ లో పాస్వర్డ్ అని పెట్టుకోవడం వన్ ఆఫ్ ద వరస్ట్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో మీన్స్ వాడు ఆల్రెడీ అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, కీప్ ఎ స్ట్రాంగ్ పాస్వర్డ్ అని చెప్పి. మనం ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాం అంటే అది ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే మినిమం 8 to 16 క్యారెక్టర్స్ పాస్వర్డ్ ఉండాలి. దాంట్లో ఒక లెటర్, ఒక సింబల్, అదే విధంగా ఒక స్పెషల్ క్యారెక్టర్, దాని తర్వాత మిక్స్డ్ ఆఫ్ క్యాపిటల్ స్మాల్ లెటర్స్ ఇవన్నీ ఉండాలి. ఎందుకు చెప్తారని అంటే అలా పాస్వర్డ్ ఉంటే దాన్ని బ్రేక్ చేయడం కష్టం. సో అలాంటి ఏదైతే ప్రివిలేజ్ ఉంటుందో బ్రేక్ చేసేటటువంటి అవకాశం అది మనం హ్యాకర్స్ కి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. సో డేటాని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో అలాగే మనం అథెంటికేషన్ వీక్ గా ఉన్నా కూడా డేటాబేస్ అండ్ డేటా ప్రైవసీ ఇష్యూస్ జరుగుతాయి. క్లౌడ్ సెక్యూరిటీ రిస్క్స్ అండ్ డేటా లాస్, ఎథికల్ ఇష్యూస్. సో ఇవన్నీ కూడా మనకి డేటా సెక్యూరిటీ వాటిల్లో ఉండే లీగల్ ఇష్యూస్ అన్నమాట. సో వీటిని ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి డేటా సెక్యూరిటీలో అంటే స్ట్రాంగ్ పాస్వర్డ్స్ వాడుకోవాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో మనం ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నట్లయితే మన అకౌంట్స్ ని, దాని తర్వాతలో ఇంకేమైనా ఫ్యూచర్ లో మాక్సిమం అటాక్స్ అనేటటువంటి స్టాప్ అయిపోతాయి. అండ్ ఎనేబుల్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో టూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్, ఇలాగా మల్టీ మల్టిపుల్ ఆథరైజేషన్, అథెంటికేషన్ లాంటి ఫీచర్స్ కూడా మనం పెట్టుకోవాలి. లైక్ ఒకవేళ మొబైల్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఒక స్క్రీన్ లాక్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క ఇండివిజువల్ అండ్ మనకి కాన్ఫిడెన్షియల్ అనే యాప్స్ కి యాప్ లాక్ సెపరేట్ గా పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా అన్నమాట మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. అండ్ ఎన్క్రిప్టింగ్ ద సెన్సిటివ్ డేటా. సో రెగ్యులర్ బ్యాకప్స్, యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కంపల్సరీ ఉంటుంది, ఇందాక చెప్పాను. అండ్ సాఫ్ట్వేర్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అండ్ అనాథరైజ్డ్ యూజర్స్ ని రెస్ట్రిక్ట్ చేయాలి యాక్సెస్ చేయకుండా. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని చేస్తే డేటా సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి ఇప్పటికీ రావు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇష్యూస్ ఇన్ డేటా సెక్యూరిటీ అండ్ ద మెథడ్స్ టు ఇంప్రూవ్ డేటా సెక్యూరిటీ. థ్యాంక్ యూ.